వెల్కమ్ బ్యాక్ టు ద బులెటిన్. ఏపీ శాసన మండలి ప్రివిలేజ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. శాసన మండలి ప్రివిలేజ్ కమిటీ ముందు డీఐజీ అమ్మిరెడ్డి అడ్వకేట్ తో కలిసి వ్యక్తిగతంగా హాజరయ్యారు. లోకేష్ ని కించపరిచేలా ట్వీట్ పెట్టారని అమ్మిరెడ్డికి ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. తాను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అమ్మిరెడ్డిపై అప్పటి మండలి చైర్మన్ కు లోకేష్ ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం డీజీపీ ఆఫీసులో పరిపాలనా విభాగం డీఐజీగా అమ్మిరెడ్డి పనిచేస్తున్నారు. ఇక శాసన మండలి చైర్మన్ ఫిర్యాదుతో భీమవరం మున్సిపల్ కమిషనర్, వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఫిర్యాదుపై ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరయ్యారు. శాసన మండలి ప్రివిలేజ్ కమిటీ సమావేశమైంది. ప్రివిలేజ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అడిగి తెలుసుకుందాం. విజయ్ చంద్రన్, ఏపీ శాసనమండలిలో ప్రివిలేజ్ కమిటీ సమావేశమైంది. ప్రివిలేజ్ కమిటీ అధ్యక్షుడు బీటీ నాయుడు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గతంలో ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి వారు చేసినటువంటి ప్రివిలేజ్ తమ హక్కులకు భంగం కలిగింది, తమకు అవమానం జరిగింది అని చెప్పేసి ఏదైతే కనుక ఆరోపణలు చేశారో దానికి సంబంధించి ఈ రోజు గతంలో పలుమార్లు దీనికి సంబంధించినటువంటి విచారణ జరిగినా కూడాను ఈ రోజు అయితే కనుక ఈ రోజు జరిగేటువంటి సమావేశం ఏదైతే కొంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. ఈ ప్రివిలేజ్ కమిటీకి చూస్తే కనుక ఈ ప్రివిలేజ్ కమిటీలో ఈ గతంలో ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ బీటీ నాయుడు అప్పట్లో గుంటూరు జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు తన మీద చేసినటువంటి కొన్ని ట్వీట్స్, ఆరోపణలు, వీటి నేపథ్యంలో తన యొక్క ప్రివిలేజ్ కు భంగం కలిగిందని చెప్పేసి ఆయన ఆరోపణలు చేశారు. దానికి సంబంధించినటువంటి ఈ విచారణ ఇంతవరకు కొనసాగుతూ వచ్చింది. ఆ తర్వాత ఈ రోజు దీనికి సంబంధించిన విచారణ జరిగింది. 2021 5వ నెల 18వ తేదీ అప్పుడు గుంటూరు ఎస్పీగా పనిచేసినటువంటి అమ్మిరెడ్డి అప్పట్లో టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ప్రస్తుత మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ వీరి మధ్య నడిచినటువంటి కొంత వ్యవహారం అయితే గనక ఈ విషయంలో అప్పట్లో ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. వృత్తిపరమైనటువంటి ప్రవర్తన, రాజకీయ పక్షపాతాన్ని ఆరోపిస్తూ ప్రజాప్రతినిధుల నుండి జీతం తీసుకుంటున్నప్పటికీ ఎస్పీ రాజకీయ బాస్ కోసం పనిచేస్తుందా అని లోకేష్ ప్రశ్నించాడు. ఈ అమ్మిరెడ్డికి కులవివక్షతో ఉంటే వెంటనే తన కాకి యూనిఫామ్ ను తీసివేయాలని నారా లోకేష్ చేసిన ట్వీట్ కు రీట్వీట్ చేసినటువంటి విషయంలో ఈ నారా లోకేష్ తన మనోభావాలు అయితేనేమి విశేష అధికారాలు దెబ్బతిన్నాయని చెప్పేసి శాసన మండలి చైర్మన్ గా ఉన్నటువంటి అప్పుడు గతంలో ఉన్నటువంటి ఈ షరీఫ్ కు ఎస్పీ అమ్మిరెడ్డి మీద నారా లోకేష్ ఫిర్యాదు చేశాడు. అప్పటి నుంచి కూడాను ఇది అనేక మార్లు ఈ ప్రివిలేజ్ కమిటీ ముందు దీని మీద విచారణ జరిగినప్పటికీ కూడాను దానికి సంబంధించినటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. ఆ తర్వాత 2024లో ప్రభుత్వం మారడము, ప్రస్తుతము ఈ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన నేపథ్యంలో కమిటీ చైర్మన్ గా కూడా బీటీ నాయుడు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ ఉన్నటువంటిలో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత దీనికి సంబంధించి చూస్తే కనుక ఈయన తన అడ్వకేట్ ను తీసుకుని హాజరయ్యారు. ఈ అడ్వకేట్ మాజీ జడ్జిగా పనిచేసినటువంటి రమణ రాయల్ ఈ ఎస్పీ తరఫున రావడం జరిగింది. అప్పట్లో ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక డీఐజీగా ఈయన ఉంటా ఉన్నాడు. 29/6/2024 నుంచి కూడాను డీజీపీ ఆఫీసులో పోస్టింగ్ కోసం ఈయన వెయిటింగ్ లో ఉన్నారు. ఆ తర్వాత కొయ్యం మోషన్ రాజు కూడా ప్రోటోకాల్ ఉల్లంఘించినందుకు భీమవరం మున్సిపల్ కమిషనర్ గా ఉన్నటువంటి రామచంద్రను తన ప్రివిలేజ్ కు దెబ్బతీసే విధంగా ప్రవర్తించారని చెప్పేసి ఆరోపణలు చేశారు. అలాగే వైసీపీ చెందినటువంటి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కూడా తన ప్రోటోకాల్ ఉల్లంఘించారని చెప్పేసి పొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ గా పనిచేసినటువంటి వెంకటరమణ మీద ఆయన ఆరోపణలు చేశారు. ఈ ముగ్గురు కూడాను ఈ గతంలో ఈ ఎమ్మెల్సీలు చేసినటువంటి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో వాటిని విచారణ ఎదుర్కొనేందుకోసం అని చెప్పేసి ఈ ప్రివిలేజ్ కమిటీకి ముందు హాజరయ్యారు. వీరిలో ఈ అమ్మిరెడ్డి ఒక జడ్జితో రావడం జరిగింది. మిగిలిన వారు వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి వరుసగా ఒకరి తర్వాత ఒకరిని ఈ ప్రివిలేజ్ కమిటీ విచారణ చేస్తా ఉంది. ప్రివిలేజ్ కమిటీలో వారి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు, వీరిలో ఎవరిది తప్పుగా తేలుస్తారనే మటుకు వేచి చూడాల్సి ఉంది. అయితే కనుక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి ప్రివిలేజ్ కమిటీ విచారణ కాబట్టి ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. ఓకే విజయ్ చంద్రన్, థ్యాంక్ యూ.